ఇది అన్నమాట. ఇది ఇక్కడ ఇది స్పీకర్ అనమాట, చెప్తుంది. కానీ ఇప్పుడు దీనిలో ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇది చెప్పట్లేదు అనమాట. ఇది దానంతో కూడా నడుస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ దీన్ని నొక్కితే అది స్టార్ట్ అయ్యి ముందరికి వాక్ చేస్తుంది అనమాట. ఇది ఒక పోలీస్ లైట్. అయితే కిందేమో దీని సాకెట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ పవర్, మీరు దీనికి కీబోర్డ్ది కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే కీబోర్డ్ ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు దీన్ని ఇలా పెట్టవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ కొద్దిగా డిజైన్ తోటి ఇలా ఒక ఇంజన్ లాగా ఫిక్స్ చేశారనమాట. దాని తర్వాత దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్లో సీట్ బ్యాక్ సైడ్లో ఇది ఇలా కొద్దిగా స్పేస్ ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి. దాని తర్వాత ఇది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ బటన్ అనమాట. ఇదిగోండి ఇది ఇలా అంటే స్విచ్ ఆన్ అవుతుంది. దాని తర్వాత ఇది ఆఫ్ అనమాట. దాని తర్వాత స్విచ్ ఆఫ్ చేయగానే స్విచ్ ఆన్ చేసి దీన్ని ఇలా ముందరకని దీన్ని నొక్కాలి, అప్పుడు అది ఫ్రంట్ సైడ్ వెళ్తుంది. మళ్ళీ బటన్ని ఇలా అంటే అది మళ్ళీ నొక్కినప్పుడు బైక్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇలా ఉంటుంది. ఇక్కడ మిడిల్లో కూడా ఉంటుంది. మరియు ఇక్కడైతే దీని ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. మా తాత వాళ్ళు తెచ్చేటప్పుడు ఇది కొద్దిగా డ్యామేజ్ అయింది అక్కడ రోడ్ పైన. ఇక్కడేమో పోలీస్ లైట్ అనమాట. ఇక్కడ ఇవి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ పెట్టిన వెంటనే అవన్నీ రెయిన్బో కలర్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి సీట్ అనమాట కూర్చోడానికి. అలాగే ఇక్కడ గ్లాసెస్ కూడా ఇచ్చారు, కానీ ఇవి డౌన్ సైడ్ ఉన్నాయి ఇప్పటికీ. ఈ టైర్స్ కూడా చాలా సాఫ్ట్గా ఇలా ఉన్నాయన్నమాట, రబ్బర్ లాగా. అయితే ఇదంతా మొత్తం ఇది ఇలా ఉంటుందన్నమాట. మరియు మీరు బండికి ఎంత అవుతుందో గెస్ చేయండి. ఈ బండి ఎంత అవుతుందో గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అయితే ఇదన్నమాట మా బండి. ఇక్కడ ఇది చూపించేది కానీ ఒక స్టిక్కర్ పెట్టారు. ఇక్కడైతే ఒక రేడియేషన్ బటన్ ఉంది, అంటే వాయిస్ చెప్తున్నప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట. ఇవైతే హ్యాండిల్ ఇచ్చారు. ఇవైతే ప్లాస్టిక్వే అనమాట, ఏం అంత లేవు. అయితే ఇప్పుడు ఈ లైట్ కూడా వెలుగుతుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఇది కూడా అంతే. అయితే ఈ బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా అయితే టైర్లు అయితే ఉన్నాయి, 2 టైర్స్ ఉన్నాయి. అయితే ఫ్రంట్లో 1 టైర్ మాత్రమే ఉంది. ఇదైతే చాలా బెటర్గా అనిపిస్తుంది నాకైతే. ఈ టైర్లు కూడా చాలా ఫాస్ట్లో ఉన్నాయి. అయితే వీటిని మా తమ్ముడు ఇరగొట్టాడు అనమాట. ఇది ఇలా ఇరగొట్టాడు. దాని తర్వాత దీనికి వైర్స్ కూడా ఉన్నాయి కింద, ఇదిగోండి హ్యాండిల్ కింద ఇలా వైర్స్ కూడా ఉన్నాయి దీంతో. దాన్ని ఎలా యూజ్ చేయాలో అర్థం కాదు, కానీ ఇక్కడ ఫ్రంట్ లైట్ అయితే దీంతో కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఆన్ చేసినప్పుడు ఇదైతే వస్తుంది. ఇప్పుడు అది రావట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇదిగోండి మా చెల్లెలు డ్రైవ్ చేసి చూపిస్తుంది మీకు. ఇదైతే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చేస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఛార్జింగ్ లేకుండానే ఇది మాత్రం చేస్తుంది బైక్ వెళ్తుంటే. మంచిగా ఇది అయితే చాలా బెటర్ క్వాలిటీ ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఇచ్చేసారు దానికి. ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అలా పెట్టారనమాట. దీని మీద కూర్చోడానికి 3 మెంబర్స్ అయితే చిన్నపిల్లలు చాలా ఉంటారు. కానీ ఇంకా మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలంటే మన 3 స్టార్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా దేని గురించి చెప్పాలన్నా నేను చెప్తాను, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే బైక్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేసేయండి. మనం ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇప్పుడు చాలా లోలో ఉంది. మీరే దాన్ని ఇప్పుడు హైలైట్ చేయగలరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.